శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC RTC బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288856666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్ స్టాండ్ సమీపంలో తెనాలి Star Srinidhi, your trusted support since 2020. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం నమ్మకం కార్యక్రమం తెనాలిలో విస్తృతంగా కొనసాగుతోంది. ఈరోజు శుక్రవారం సాయంత్రం తెనాలి పట్టణంలోని 30-31 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ 30-31 వార్డుల్లో పర్యటించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 1.5-2 గంటల పాటు ఈ వార్డులో అనేది కూడా ఆయన పర్యటించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్లాగే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ చెంచుపేటలో ఉన్నటువంటి మార్గ్ అపార్ట్మెంట్ వద్ద నుంచి పర్యటన ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ నుంచి పర్యటన ప్రారంభించి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మహిళలను అట్లాగే ప్రజల వద్దకు వెళ్ళి వారి సంక్షేమం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం ఇతరత్ర కార్యక్రమాల వివరాలను అయితే అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, మీరందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు అందుతున్నాయని చెప్పి కూడా ఆరా తీశారు. అట్లాగే తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, పింఛన్ కార్యక్రమం కానివ్వండి, అట్లాగే ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఆరా తీశారు. ఒక్కో ఇంటి వద్ద చాలా సేపు దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు అక్కడ ఇంటి దగ్గర స్పెండ్ చేసి వారందరితో కూడా మాట్లాడి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది కూడా అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 150 వరకు నివాస గృహాలను అయితే పెమ్మసాని చంద్రశేఖర్ అట్లాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనపై చేపడుతున్నటువంటి ప్రచార కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తెనాలి వచ్చి తమతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అయితే తెలియజేశారు. అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు. ఆర్థిక ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను కూడా అన్ని వర్గాల ప్రజలకు అందజేస్తూ ఉన్నాము. దాదాపు 70,000 కోట్ల రూపాయలను సంక్షేమం రూపంలో అందజేస్తూ ఉన్నాము. అట్లాగే ఇటు డ్వాక్రా మహిళలకు కానివ్వండి, RTC ఉచిత ప్రయాణం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పింఛన్ పథకం కానివ్వండి, అట్లాగే రైతులకు సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఏ వర్గానికి చూసుకున్నా కానీ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటువంటి కార్యక్రమాల ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల వద్దకు వెళ్ళి వారితో స్పెండ్ చేయడం ద్వారా వారితో మాట్లాడటం ద్వారా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ పథకాల పంపిణీలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా ప్రజలకు ఏం చేయాలనేది కూడా తెలుస్తుందని చెప్పి అయితే ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరోజు శుక్రవారం సాయంత్రం తెనాలి చెంచుపేటలో ఉన్నటువంటి 30-31 వార్డులో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న కూటమి పార్టీ నాయకులకు అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా అయితే ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్ STV తెనాలి. ఈరోజు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో గత 27వ తారీఖు నుంచి ప్రతి ఇంటింటికి కూడా ఈ 2 ఏళ్ల పాలన ఏ రకంగా జరిగింది, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇచ్చాము, అదేవిధంగా గతానికి ఇప్పటికి ఏమిటి తేడా, ఎలాంటి సంక్షేమం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సామాజిక మార్పుని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో అయితే అఖండ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో మీకు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయడానికి అమలు చేస్తున్నటువంటి పథకాలు మీకు అందుతున్నాయా లేదా, అన్నమాట మేము నిలబెట్టుకున్నాం లేదా, వీటిలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తూ మీ మనస్సులో ఏముందో తెలుసుకోవటానికి ప్రతి ఇంటికి కూడా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడటానికి ఈ రోజున మన ముందుకు వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మనందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇది నిజమైన పాలన, ప్రజాపాలన. ఏ ఉద్దేశంతో అయితే అఖండ విజయాన్ని చేకూర్చారో దాన్ని వమ్ము చేయకుండా మీ అందరి పక్షాన మేము, మా పక్షాన మీరు అనే భావం, ఆ రకమైనటువంటి మమేకమైనటువంటి ఆలోచనలతో మీ ఆలోచనలనే విధానంగా తీసుకుంటూ మీ యొక్క సమస్యల్ని ఆర్థికపరమైన సమస్యల, ఆర్థికేతరమైనటువంటి సమస్యల, ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ
మరింత చేరువ అవ్వాలి. ఈ నాయకత్వం 10 కాలాల పాటు ఉండాలి అంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మీకు ఇంకా ఏమి అవసరమో ఈ సమాజం అభివృద్ధి చెందడానికి, మీరు సంతోషంగా జీవించడానికి అని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు రాష్ట్రంలో చూస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక పక్క అభివృద్ధి, అదేవిధంగా మరో పక్క సంక్షేమం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు, అదేవిధంగా 6,000 రూపాయలు దివ్యాంగులకు కానీ ఇటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ఈ రోజున రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అత్యధికంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో 2,000 ఇస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాల్లో నాకు తెలిసినటువంటి అత్యంత పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల్లో 1,200 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇప్పటికీ కూడా 200, 500 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఒకవైపు వారిని, ఇంకోవైపు పిల్లలు ఉన్న వాళ్ళందరికీ తల్లికి వందనం అని ప్రతి ఒక్కరికి ఇవ్వటం కానీ, ఫ్రీ బస్సు కానీ, 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వటం కానీ, ఇలా అనేక రకాల దాదాపు 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈరోజు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రైతులకు విషయం వచ్చేటప్పటికి ఒక పోలవరం కానీ, ఒక హంద్రీనీవా కానీ, ఒక వెలిగొండ ప్రాజెక్ట్ కానీ, ఒక గుంటూరు ఛానల్ కానీ అనేక రకాలైన విధంగా రైతులను ఆదుకుంటూ ఉన్నారు. ఇలా అదేవిధంగా డ్వాక్రా మహిళలను ఆదుకుంటూ ఉన్నారు. ఎన్నో విధాల ఇటువంటి ఆర్థికమైనటువంటి భరోసాని, సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. అయినప్పటికీ ఒకసారి కొంతమంది ప్రజలకి 4,000 రిపీటెడ్గా తీసుకోవడంతో అది కామన్ అయిపోతుంది తప్పించి వాళ్ళకి అందులో వెనకుండేటువంటి కష్టం చాలామంది తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమున్నాయి, వీటిల్లో ఇంకెక్కడన్నా లోపాలు ఉన్నాయా, ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమైనప్పుడు మాత్రమే నాయకులకు కూడా ప్రజల జీవన విధానం అర్థమవుతుంది, మేము ఇచ్చేవి వాళ్ళకి వెళ్తున్నాయా లేదా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున దాదాపు 150 ఇళ్లకు పైగా ఈరోజు తిరిగాం. అనేక ప్రాంతాల్లో నేను కూడా తిరుగుతూ ఉన్నాను. మాకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది కొత్త పెన్షన్లు కావాల్సిన వాళ్ళు, అక్కడక్కడ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ నోట్ చేసుకుంటున్నాం. నోట్ చేసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆకాంక్షలను తెలియజేస్తూ ఇంకా మంచిగా పాలన ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా అపూర్వ స్వాగతం ఇచ్చారు. వారందరికీ, అదేవిధంగా మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.